బ్యాక్ టు ది న్యూస్. ఇక రేపు ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. జంబో బ్యాలెట్ పేపర్ తో పోలింగ్ నిర్వహించనున్నారు. జంబో బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. జిల్లా కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి సిబ్బందికి 32 రకాల పోలింగ్ సామాగ్రిని అందజేశారు. పోలింగ్ స్టేషన్లకు జంబో, మినీ బ్యాలెట్ బాక్సులను తరలించారు. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది తరలి వెళ్లారు. ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. నల్గొండ నుంచి మా ప్రతినిధి రాము, అలాగే ఖమ్మం నుండి మా ప్రతినిధి సాంబా ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా వరంగల్ నుంచి రవికాంత్ అందిస్తారు. ఎస్ రవికాంత్, చెప్పండి, పోలింగ్ ఎలా జరగబోతోంది? గుడ్ ఈవినింగ్ ప్రియా. రేపటి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధమైన సందర్భం. మనం హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒక పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాము. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది అంతా కూడా తమ కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ముఖ్యంగా జిల్లా ఎన్నికల అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇప్పటికే పోలింగ్ సంబంధించినటువంటి కంపార్ట్మెంట్లను కూడా ఏర్పాటు చేసిన సందర్భము. ముఖ్యంగా రేపు ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగనుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము హన్మకొండలో ఉన్నటువంటి పింగిలి కాలేజీకి సంబంధించిన పోలింగ్ కేంద్రం ఇది మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా మనకు ఈ ఎన్నికల సందర్భంగా మొత్తం బరిలో 52 మంది అభ్యర్థులు ఉన్న నేపథ్యము. ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే పార్టీలకు గుర్తులు ఉండవు. ముఖ్యంగా పార్టీలకు గుర్తులు ఉండవు. ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళ పేరు, అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన ముఖ చిత్రంతో పాటు వాళ్ళు వేయాల్సిన ఓటుకు సంబంధించిన కాలం ఉంటుంది. అందులో ప్రాధాన్యత క్రమంగా ఓటు వేయాల్సి ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 42 మంది పోటీ పడతా ఉన్న నేపథ్యం. నల్గొండ ఆర్వోగా ఉన్నటువంటి నల్గొండ కలెక్టర్ ఎప్పటికప్పుడు ఈ మొత్తం 34 నియోజకవర్గాలు ఉన్న నేపథ్యము. 12 జిల్లాలకు సంబంధించిన జిల్లా అధికారులు ఎన్నికలకు సంబంధించి ఆ జిల్లా కలెక్టర్లే జిల్లా అధికారులుగా ఉన్న నేపథ్యంలో వాళ్ళతో ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేస్తూ ముందుకెళ్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా గత ఎన్నికల్లో చూసినట్టయితే 2021లో ఈ ఎన్నిక జరిగిన నేపథ్యము జనగామ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఈ ఉప ఎన్నికలు రావడం జరిగింది. గతంలో 5 లక్షల పై చిలుకు ఓట్లు ఉన్న నేపథ్యం. ఈసారి అయితే 4,63,000 పై చిలుకు ఓట్లు నమోదైన నేపథ్యం. అంటే దాదాపు 40,000 ఓట్ల వరకు తగ్గిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా గత ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓట్లన్నీ కూడా చాలా మంది మురిగిపోయే విధంగా, అదేవిధంగా ఇన్వాలిడ్ అయ్యే విధంగా ఓట్లు వేసిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అధికారులకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు చేసిన నేపథ్యం అంటే ఓటరు ఎట్లాంటి అంటే డూస్ ఏ విధంగా ఉండాలి, డోంట్స్ అంటే చేయాల్సిన పనులు ఏంటి, చేయకూడని ఏంటి అనే విధంగా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఫ్లెక్సీలను అయితే పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా మనం ఉన్నటువంటి పింగిలి కాలేజీకి సంబంధించిన ఈ పోలింగ్ కేంద్రంలో మొత్తం 4 బూతులు ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ఈ బూత్ మనం చూసే బూత్లకు సంబంధించి మొత్తం 278 మంది ఓటర్లు ఉన్న నేపథ్యం. ఈ బూత్కు సంబంధించి పక్క బూత్లో దాదాపు 970 పైచిలకు ఓటర్లు ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం చూసినట్టయితే ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా చేరుకునే నేపథ్యం. వాళ్ళకు ఇక్కడ అన్ని వసతులు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఎండాకాలం కావడంతో రేపటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ముఖ్యంగా తాగునీటికి సంబంధించిన ఏర్పాట్లు చేసిన నేపథ్యం. ఎండాకాలం కావడంతో ఇప్పటికే ప్రతి బూత్కు ఒక ఏపీఓ, ఒక పీఓ, ఒక పీఓ, ఒక ఏపీఓ, అదేవిధంగా 2 ఓపీఓలను అదనంగా మరొక స్టాఫ్ను కూడా ఏర్పాటు చేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా దాదాపు 10 మంది పోలీస్ సిబ్బందితో ఇక్కడ పకడ్బందీగా భద్రతా చర్యలు కూడా చేస్తున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది అంతా కూడా చేరుకున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సీసీటీవీ సర్వేలెన్స్లో ఇవన్నీ పోలింగ్ కేంద్రాలు ఉన్న నేపథ్యం. మొత్తంగా 605 అంటే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ సంబంధించి మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన నేపథ్యం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మనం చూసినట్టయితే మొత్తం 222 పోలింగ్ కేంద్రాల ద్వారా ఉప ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ సంబంధించి 6 జిల్లాలు ఉన్న నేపథ్యం. ఈ 6 జిల్లాలకు సంబంధించి మనం ఏదైతే
పోలింగ్ కేంద్రాలను జిల్లాల వారీగా మనం చూసినట్టయితే హన్మకొండ జిల్లాలో మొత్తం 67 పోలింగ్ కేంద్రాలు, అదేవిధంగా వరంగల్ జిల్లాలో 59, జనగామలో 27, మహబూబాబాద్లో 36, ములుగులో 17, జయశంకర్ భూపాలపల్లిలో 16 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్ల సంఖ్య 167,727 మందిగా ఉన్న నేపథ్యం. పురుషులు ఇందులో 105,227 మంది పురుషులు ఉన్న నేపథ్యం. ఇందులో మహిళల సంఖ్య చూసినట్టయితే 63,499 మందిగా ఉన్న నేపథ్యం. ఇతరులు ఒకరున్న నేపథ్యం. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి ఇతర ఓటర్లు 5 ఉంటే జనగామ జిల్లాకి సంబంధించి ఒకరు ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తం ఈ 3 జిల్లాల పరిధిలో మొత్తం 2,896 మంది విధుల్లో పాల్గొంటున్న నేపథ్యం, పోలింగ్ సిబ్బందిగా ఉన్న నేపథ్యం. ఇందులో 724 మంది పిఓలు, అదేవిధంగా 724 మంది ఓపీఓలు ఉన్న నేపథ్యం. దాంతోపాటు ఓపీఓలు 1,448 మంది ఉన్న నేపథ్యం. ఉమ్మడి వరంగల్ జిల్లా చూస్తున్నట్టయితే 1,060 మంది మాత్రం పోలింగ్ సిబ్బందిగా ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది అంతా కూడా చేరుకొని ఇక్కడ వాళ్ళు ఏర్పాట్లు కూడా చేస్తున్న నేపథ్యం. ముఖ్యంగా వాళ్ళకు ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్ల ఆదేశాల మేరకు వాళ్ళు ఇప్పటికే ఈ పోలింగ్ సంబంధించినటువంటి ఓటింగ్ కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేసిన నేపథ్యం. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో అంటే ఇది జంబో బ్యాలెట్ పేపర్గా ఉన్న నేపథ్యం. జంబో బ్యాలెట్ బాక్స్తో పాటు అదనంగా మరొక బాక్స్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం. పోలింగ్ సిబ్బంది ఏదైతే పోలింగ్ బ్యాలెట్ పత్రాన్ని మడత పెట్టడం దగ్గర నుంచి వాళ్ళంతా కూడా చూపించే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఉదయం 7 గంటలకు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఆ జంబో బ్యాలెట్ను ఓపెన్ చేసి వాళ్ళకు చూపించి సీల్ వేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మొత్తం 6 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ బాక్సులన్నింటినీ కూడా నల్గొండ శివార్లో ఉన్నటువంటి దుప్పులపల్లి అనే అక్కడ ఉన్నటువంటి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి గోదాంలకు తరలిస్తారు. ఈ నెల 5వ తేదీన దీనికి సంబంధించిన పోలింగ్ జరగనుంది. ఇప్పటికే అధికారులు అంచనా వేస్తూ ఉన్న నేపథ్యము. అంటే ఓటు అనేది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యేకి సంబంధించిన ఓటు అనేది ప్రాధాన్యత క్రమంలో ఉంటుంది. 52 మంది పోటీ చేస్తూ ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలకు సంబంధించి మనం చూసినట్టయితే ఇటు బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ పోటీ చేస్తున్న నేపథ్యం. దాంతోపాటు స్వతంత్ర అభ్యర్థులుగా మరొక 49 మంది ఉన్న నేపథ్యంలో ప్రాధాన్యత క్రమంగా వీటిని ఓట్లను లెక్కించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి 2-3 రోజులు పట్టే అవకాశం ఉంటుందని అధికారులంతా అంచనా వేస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. రేపటి ఎన్నికలకు సంబంధించి 12 ఏదైతే ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డులు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురావడం ద్వారా ఓటింగ్కు అవకాశం కల్పించే అవకాశం ఉంది. దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే వృద్ధులు, అదేవిధంగా దివ్యాంగులు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు వచ్చిన క్రమంలో వాళ్ళ కోసం ప్రత్యేకంగా క్యూ లైన్ కాకుండా వాళ్ళకు కొంచెం వేగవంతంగా వాళ్ళు ఓటు వేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లందరూ కూడా అంటే 6 జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లందరూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. రేపు 8 గంటలకైతే పోలింగ్ మొదలై 4 గంటలకైతే ముగుస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 1,60,000 పైచిలకు మంది ఓటర్లు ఉన్న నేపథ్యం. ఈ 3 జిల్లాల పరిధిలో మనం చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. అందులోనూ హన్మకొండ జిల్లాలో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. విద్యావంతులు ఈసారి ఇన్వాలిడ్ ఓటు వేయకుండా అవగాహన కార్యక్రమాలు కూడా కల్పించిన నేపథ్యాన్ని అయితే మనం స్పష్టంగా చూసాం. ప్రియా. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ లైవ్ అప్డేట్స్.